అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీపాక్. సో నిన్న శనివారం రాత్రి 3:30కి స్పేస్ ఎక్స్ ఒక మిషన్ ని లాంచ్ చేసింది. ఆ మిషన్ పేరే 9 క్రూ మిషన్. సో ఈ మిషన్ పర్పస్ ఏంటంటే మేజర్ గా సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వీళ్ళిద్దరిని తీసుకురావడానికి. మీకు అందరికీ తెలిసిందే జూన్ 5 రోజు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఇద్దరు 2 ఆస్ట్రోనాట్స్ బోయింగ్ అనే కంపెనీ నుంచి స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్ళారు. ఎందుకు? నార్మల్ గా వాళ్ళు స్పేస్ వాక్ చేయడానికి వెళ్ళారు అనమాట. సో సునీత విలియమ్స్ నార్మల్ గా ఇలాంటి ప్రయోగాలు చాలా చాలా చేస్తుంటది అనమాట. ఇదివరకు కూడా చాలా సార్లు వెళ్ళొచ్చింది, కానీ ఈసారి కూడా వెళ్ళింది. ఎన్ని రోజుల కోసం? 8 రోజుల ట్రిప్ కోసం వెళ్ళింది అనమాట. సో 8 రోజుల తర్వాత ఆమె మళ్ళీ రిటర్న్ ఎర్త్ కు రావాలి, కానీ కొన్ని టెక్నికల్ అంశాల వల్ల ఆమె రిటర్న్ రాలేదు. సో అక్కడే ఉంది. సో జూన్ 5 నుంచి ఈ రోజు అంటే సెప్టెంబర్ 20 ఇప్పటి వరకు ఆమె స్పేస్ సెంటర్ లోనే ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోనే ఉంది. సో ఆమెను రిటర్న్ గా తీసుకురావడానికి నాసా అండ్ బోయింగ్ కంపెనీ రెండు కలిసి ప్రయత్నించాయి, కానీ విఫలమయ్యాయి. ఈ మంత్ స్టార్టింగ్ లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, కానీ అది కొన్ని టెక్నికల్ అంశాల వల్ల విఫలమైంది. సో మరి ఎలా వాళ్ళని తీసుకురావడం? సో స్పేస్ ఎక్స్ కంపెనీ మీకు అందరికీ తెలిసిందే, ఎలాన్ మస్క్ కంపెనీ. సో స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ ఈ ప్రాజెక్ట్ తీసుకున్నది, ఎందుకంటే వాళ్ళని తీసుకురావడానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ తీసుకున్నది. సో ఆ ప్రాజెక్ట్ తోని ఈరోజు అంటే నిన్నటి శనివారం రోజు వాళ్ళు లాంచ్ కూడా చేశారు. సో ఇదే స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్. సో వీళ్ళిద్దరు అనమాట. సో వీళ్ళిద్దరు ఆస్ట్రోనాట్స్ పేరు నిక్కీ హాజీ అండ్ నిక్కీ హాజీ వచ్చేసేమో కమాండరు, ఇంకోలో వచ్చేసి రోస్కోమోస్. ఇతను ఒకటి రష్యన్ ఆస్ట్రోనాట్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తున్నారు. సో ఇది తీసుకురావడానికి ఎమ్మటే తీసుకురావడానికి పాసిబుల్ కాదు. ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళ టైం ఏంటంటే ఫిబ్రవరి 2025 లో వాళ్ళు ఎర్త్కు రాబోతున్నారు. సో వీళ్ళు కూడా ఇంకా మిగతా 5 months వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఆస్ట్రోనాట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి దాని తర్వాత వాళ్ళు నలుగురు కలిసి మళ్ళీ రిటర్న్ 2025 లో ఎర్త్కు రాబోతున్నారు. సో ఆ ప్రాజెక్ట్ నిన్న లాంచ్ చేసింది సక్సెస్ఫుల్ గా. మరి ఇంకా లాంచ్ అయిపోయింది కూడా. సో మీకు అందరికీ తెలిసిందే, స్పేస్ ఎక్స్ కంపెనీ ఫ్లోరిడాలో ఉంటుంది. సో ఎలాన్ మస్క్ చాలా ప్రయోగాలు, ఇట్లాంటి ప్రయోగాలు చాలా చేస్తుంటాడు. సో అలాంటి ప్రయోగమే ఇప్పుడు వాళ్ళని తీసుకురావడము. సో ఇది మేజర్ గా సక్సెస్ఫుల్ కావాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే సునీత విలియమ్స్ ఇన్ని రోజులు అంటే 100 days పైగా ఆమె అక్కడ ఉండడం అనేది అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి. ఆమె ఫుడ్ కూడా, ఆమె వాటర్ కూడా ఎలా తాగుతుందంటే ఇంకా చెప్తే బాగుండదు, కానీ అంత భయంకరంగా ఉంటది అనమాట. అమ్మో ఇలా కూడా ఉంటదా స్పేస్ లో, ఇలా కూడా తినగలుగుతారా అన్న విధంగా ఉంటది అనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళని తీసుకురావడమే. సో ఇది 4 సీటర్ అంటే 2 సీట్లమే ఇప్పుడు ప్రజెంట్ గా వెళ్తున్న వాళ్ళకు, ప్లస్ ఇంకా 2 సీట్స్ ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ చేసి ఇది పంపిస్తున్నారు అనమాట. సో ఇంకా 2 సీట్స్ వాళ్ళిద్దరు కోసం టోటల్ గా 4 members కు సరిపోయే ఇది స్పేస్ క్రాఫ్ట్. సో దీని పేరు ఫాల్కోనా. ఇది స్పేస్ ఎక్స్ సెంటర్ ఫ్లోరిడాలో ఉంది. సో ఫ్లోరిడా నుంచి వాళ్ళ సెంటర్ లో లాంచ్ చేశారు అనమాట.
చాలా పెద్ద ప్రాజెక్టు. ఎందుకంటే నాసా తోటి కూడా కాలేదు. సో నాసా కూడా విఫలమైంది. వాళ్ళని తీసుకురావడానికి సంబంధించిన బోయింగ్ కంపెనీతో కలిపి నాసా చేసిన ప్రయోగం ఏంటంటే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో విఫలమైంది. సో ఇప్పుడు మేజర్ గా ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఎలాన్ మస్క్ అంటే ఈ ప్రాజెక్ట్ మాత్రమే సక్సెస్ఫుల్ గా కావాలి, లేకపోతే ఇది ఈ 99-100% సక్సెస్ఫుల్ గా వాళ్ళు భూమికి తిరిగి రావాలని అందరం కోరుకుందాం. సో అసలు ఎవరు ఊహించలేదు ఆమె అట్లా స్ట్రక్ అవుతుందని. ఆ బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ నుంచి వెళ్ళినప్పుడు అసలు ఆమె కూడా అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే గమ్మత్తైన విషయం ఏంటంటే ఆమె స్పేస్ నుంచి ఓటు కూడా వేసే అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి నవంబర్ లో. నాకు తెలిసి నవంబర్ లో ఎలక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఆమె మొట్టమొదటి ఈ భూమి మీద మొట్టమొదటి అంటే అంతరిక్షం నుంచి ఓటు వేసే మంచిగా రికార్డులో కూడా ఎక్కుతారు. అలాంటి అవకాశం వాళ్ళిద్దరికి దక్కుతుందని అనుకుంటున్నా. ఒకటి సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ కు. సో ఇద్దరికి దక్కాలని, సో వాళ్ళు అంతరిక్షం నుంచి కూడా ఎలక్షన్ లో పాల్గొనే అవకాశం అనేది వాళ్ళిద్దరికి దక్కాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కూడా నాకు తెలిసి యాక్సెప్ట్ చేస్తుండొచ్చు. యుఎస్ గవర్నమెంట్ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తుండొచ్చు వాళ్ళు. సో ఆ అవకాశం కూడా ఉంది. వాళ్ళు అంతరిక్షం నుంచి ఓటేసే అవకాశం కూడా ఉంది. ఎస్, ఇదే అన్నమాట. ఇదే వాళ్ళు స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన రాకెట్, అది స్పేస్ క్రాఫ్ట్. సో సారీ. సో ఇదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను, సో మిగతా వాళ్ళిద్దరిని కూడా కలిపి ఫిబ్రవరి 2025లో ఎర్త్కి వస్తారనమాట. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలి, ఎందుకంటే వాళ్ళని సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలని కోరుకుందాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.